నేను ఒక ఆయన పెట్టిన సోషల్ మీడియాలో పోస్ట్ మీ కాలు ముక్తం సార్ బాంచారు సార్ కొనుంది సార్ ఇది దొరల పాలన మాది దొరల పాలన దర్జాగా కాలు మీద కాలేసుకొని రైతు నడిమించబడుకొని ఆయన పొలం బారింది దొరల పాలన అండి. రైతు బంధు పూలలో పెట్టి వాళ్ళ బ్యాంకులు వేసిన మేము రైతు బంధు ఆడితే చెప్పుతో కొట్టమంటారానండి. ఎవరిదండి అహంకారం? ఎవరి దొరల పాలన తెలుస్తలేదా రైతులకి? ఇలా వీళ్ళు ఎంత ఎంత బాధలు ఉన్నారు రైతులు, ఎంత పీడిస్తున్నారు మీరు వాళ్ళను. కనీసం పండిన వడ్లు కూడా కొట్టలేరే. కళ్ళాలలో 15 రైతులు కొనే దిక్కు లేదు. ఎందుకు చెప్తున్నా బాధపడి అంటే నాకు బాధగా చెప్తాను. నేను 2 నెలల ముందు నుంచి మేము మొదలు పెట్టేవాళ్ళమండి గన్నీ బ్యాగ్ చెప్పేయడం. కానీ చివరికి నేను రామారావు చెప్పిన, రామారావు ఒక గన్నీ బ్యాగ్స్ ఫ్యాక్టరీ పెట్టే తెలంగాణలో పొద్దాక కలకత్తా నుంచి కొనేది. అంతా ఆలోచించే వాళ్ళం. ప్రతిరోజు 1,00,000 నుంచి 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము సేకరించేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడదండి? దిక్కు లేదు. ఒక లారీ మాల్ పోతలేదు ఏ కొనుగోలు కేంద్రం నుంచి. ఎక్కడ లేదండి. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ప్రతిరోజు సాయంత్రం నా టేబుల్ మీద ఉండేది రిపోర్టు. నేను రైతులను ప్రత్యక్షంగా గెలవకపోయినా ఆ రైతుల ధాన్యం కొంటుందా లేదా, ఆ రైతులకు రైతు బంధు పడ్డదా లేదా, రైతు బీమా పోతున్నదా లేదా, ఇది దూరపాలన అవుతుందా, కరెంట్ ఇస్తున్నారా లేదా, మోటార్లు నడుస్తున్నాయా లేవా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మానిటర్ చేసిన ముఖ్యమంత్రి దొరనా, కడుపు నిండా కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి దొరనా, ఇలా కరెంట్ ఎగబెట్టిన ముఖ్యమంత్రి ఏమో ప్రజాపాలన. ఇవన్నీ సేవలు మేము అందించింది దూరపాలన ఎట్లయిద్దండి?